హలో ఆస్పిరెంట్స్. ఈరోజు మన క్లాస్లో అపాయింట్మెంట్స్ ఆఫ్ 2025 రీసెంట్గా అపాయింట్మెంట్స్ ఏంటంటే జరిగాయో అవన్నీ మనం వీడియో క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ప్రతిదీ మీరు నోట్ చేసుకోండి. తుహిన్ కాంట పాండే అపాయింటెడ్ యాజ్ 11th SEBI చైర్పర్సన్. తుహిన్ కాంట పాండే, India's financial secretary, has been appointed as the 11th chairperson of the Security and Exchange Board of India. SEBI అంటే Securities and Exchange Board of India for 3-year term. ఈయన ఎవరిని రీప్లేస్ చేసి వచ్చాడంటే మధుబీ పూరి బచ్. ఓకేనా? పక్కన ఇమేజ్ ఉంది కదా, అతనే తుహిన్ కాంట పాండే. నెక్స్ట్ రేఖా గుప్తా, ఢిల్లీ సీఎం. ఓకేనండి, రేఖా గుప్తా రీసెంట్గా మనకి ఢిల్లీ సీఎంగా ఎన్నుకోబడ్డారు. పర్వేష్ వర్మ, డిప్యూటీ సీఎం. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా. ఈమె 4th ఫీమేల్ అండి, 4th ఫీమేల్ సీఎం ఆఫ్ ఢిల్లీ. విజేంద్ర గుప్తా యాజ్ ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్. ఈమెనండి రేఖా గుప్తా. రాజేష్ నిర్వాన్ అపాయింటెడ్ యాజ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, BCAS, Director General of Bureau of Civil Aviation Securities. Sitkant Das appointed as Principal Secretary, Second Principal Secretary to PM Modi. Dr. Pramod Kumar Mishra as the First Principal Secretary to the PM. Next, Ajit Doval as the National Security Advisor, NSA, to the PM. Justice Devendra Kumar Upadhyaya takes oath as Chief Justice of Delhi High Court. Next, Justice Alok Arade takes oath as Bombay High Court Chief Justice. Election Commission of India. 26th న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరిని ఎన్నుకోబడ్డామంటే జ్ఞానేష్ కుమార్ అపాయింటెడ్ as the new chief election commissioner, 26th election commissioner. Other commissioners Sukhbir Singh Sandhu and Vivek Joshi. This committee comprises the PM, a cabinet minister nominated by the PM, the leader of the opposition in the Lok Sabha. First Chief Election Commissioner appointment under the Chief Election Commissioner and Other Election Commissioner Act 2023. ఓకేనండి, ఇక్కడ మనకి ఫోటోలో కనిపిస్తుంది కదా, ఆయనే జ్ఞానేష్ కుమార్, 26th న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. నెక్స్ట్ ఎన్ చంద్రశేఖరన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్. ఈయన ఫిలాంథ్రపీ అండ్ టెక్నాలజీ రీసెర్చ్. ఓకేనా? వి ఆనంద్ నాగేశ్వరన్స్ టర్న్ యాజ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎక్స్టెండెడ్ టు March 2027. సెంటర్ ఎక్స్టెండ్ tenure of నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం by 1 year. మనకి నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం. IRS ఆఫీసర్ రవి అగర్వాల్ అపాయింటెడ్ న్యూ CBDT చీఫ్ ఎవరంటే రవి అగర్వాల్. బహదూర్ సింగ్ షాగో బికమ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ది అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, AFI, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. న్యూ ప్రెసిడెంట్ ఎవరంటే బహదూర్ సింగ్ షాగో. అశుతోష్ అగ్నిహోత్రి అపాయింటెడ్ యాజ్ CMD ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అశుతోష్ అగ్నిహోత్రి. వి నారాయణన్ appointed as the new chairman of ISRO, succeed S. Swaminathan. V. Narayanan will also assume the role of Secretary Department of Space and the chairman of the Space Commission effective from January 14, 2025. Next, Devjit Shaikai elected as BCC Secretary, replacing Jay Shah, now ICC Chairman. Jay Shah లాస్ట్ టైం ఉండేవాడు, ఆయన ఇప్పుడు ICC చైర్మన్. ప్రజెంట్ BCC సెక్రటరీ ఎవరంటే దేవజిత్ సైకాయ్. ప్రభతేజ్ సింగ్ భాటియా ఎలక్టెడ్ యాజ్ BCC ట్రెజరర్. అది ఒక టీ పడలేదు, చూసుకోండి. ఓకేనా? ట్రెజరర్ అది. వి రామసుబ్రహ్మణ్యన్ అపాయింటెడ్ యాజ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్. వి రామసుబ్రహ్మణ్యన్ అపాయింటెడ్ యాజ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్
చైర్పర్సన్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ విపిన్ కుమార్. ఈయన 1996 బీహార్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. 26th ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. న్యూ చైర్పర్సన్ ఆఫ్ ది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ విజయ్ కిషోర్ రహత్కార్. ఈమె ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే 3 years ఈమె టైం, tenure. నెక్స్ట్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ రైల్వే బోర్డ్ సతీష్ కుమార్. నెక్స్ట్ 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా. టెన్యూర్ 6 months ఎండింగ్ ఆన్ May 13th, 2025 బిఫోర్ హిజ్ రిటైర్మెంట్. ఓకేనా. 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరండి? జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఓకే. నెక్స్ట్ చైర్పర్సన్ ఆఫ్ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రీతి షూడన్. షీ ఈస్ ది సెకండ్ ఉమెన్ టు అపాయింటెడ్ యాజ్ ది చైర్పర్సన్ ఆఫ్ ది యూపీఎస్సీ ఆఫ్టర్ మిస్ ఆర్ఎం బాత్వే. 1990-96 ఈవిడ చైర్పర్సన్గా ఉండేవారు యూపీఎస్సీకి. సెకండ్ చైర్పర్సన్ ఎవరంటే ప్రీతి షూడన్. ప్రజెంట్ చైర్పర్సన్ అండ్ సెకండ్ చైర్పర్సన్ ఉమెన్ చైర్పర్సన్ ఎవరంటే ప్రీతి షూడన్. సిడ్బీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ మిట్టల్. సిడ్బీ ఎక్కడ ఉందండి? లక్నోలో ఉంది. అట్ ఫుల్ ఫామ్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనండి. సిడ్బీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ మిట్టల్. కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కె సంజయ్ మూర్తి. ఇదే ఆర్టికల్ ప్రకారం తీసుకుండండి, ఆర్టికల్ 148. ఓకేనా. కాగ్. డీజీ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఆశిష్ ఖన్నా, థర్డ్ డీజీ. అండ్ 7th ఐఎస్ఏ అసెంబ్లీ హెల్డ్ అట్ న్యూఢిల్లీ. అయితే 7th ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. అండ్ నెక్స్ట్ 27th చైర్మన్ ఆఫ్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చల్లా శ్రీనివాసులు శెట్టి. అండ్ ఇతన్ని సిఎస్ శెట్టి అని కూడా అంటారు. ఇండియాస్ న్యూ క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్. న్యూ చైర్పర్సన్ ఆఫ్ నాస్కోమ్ సింధు గంగాధరన్. ఓకేనండి. యుఐడిఏఐ సిఇఓ భువనేశ్వర్ కుమార్. ఓకేనండి. భువనేశ్వర్ కుమార్. జైషా ఎలక్టెడ్ యాజ్ ఇండిపెండెంట్ చైర్ ఆఫ్ ఐసీసీ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఐసీసీ చైర్మన్గా ఆయన చేంజ్ అయ్యారని. జైషా. నోయల్ నవల్ టాటా న్యూ చైర్మన్ ఆఫ్ టాటా ట్రస్ట్స్. కాల్కేష్ సింగ్ డియో ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎన్ఆర్ఏఐ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. కాల్కేష్ సింగ్ డియో ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎన్ఆర్ఏఐ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సత్యప్రకాష్ సంగ్వాన్ అపాయింటెడ్ యాజ్ చెఫ్ డి మిషన్ ఫర్ ప్యారిస్ పారాలింపిక్స్ 2024. సత్యప్రకాష్ సంగ్వాన్ అపాయింటెడ్ యాజ్ చెఫ్ డి మిషన్ లీడ్. ఈయన లీడ్లో ఉన్నారు. సత్యప్రకాష్ సంగ్వాన్ అపాయింటెడ్ యాజ్ చెఫ్ డి మిషన్ ఫర్ ప్యారిస్ పారాలింపిక్స్ 2024. గగన్ నారంగ్ నేమ్డ్ చెఫ్ డి మిషన్ ఫర్ ప్యారిస్ 2024 ఒలింపిక్స్. అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ది యునైటెడ్ నేషన్స్ పి హరీష్. నైమా ఖాటూన్ బికమ్స్ ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఏఎంయు. ఏఎంయు అంటే అలీగర్ ముస్లిం యూనివర్సిటీ. ఓకేనా. నైమా ఖాటూన్ బికమ్స్ ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఏఎంయు. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి. సిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రజ్విందర్ సింగ్ భట్టి. ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ అమృత్ మోహన్ ప్రసాద్. ఐటీబీపీ చీఫ్ రాహుల్ రాస్గోత్రా. సిఆర్పిఎఫ్ చీఫ్ జీపీ సింగ్. సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ జీపీ సింగ్. ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ చీఫ్ రాహుల్ రాస్గోత్రా. ఎస్ఎస్బి సహస్ర సీమా బల్ డీజీ డైరెక్టర్ జనరల్ అమృత్ మోహన్ ప్రసాద్. ఓకేనా. బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రజ్విందర్ సింగ్ భట్టి. ఒకసారి అవన్నీ చూసుకోండి, నోట్ చేసుకోండి. డీజీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్. నేషనల్ అంబాసిడర్ ఫర్ యూనిసెఫ్ ఇండియా కరీనా కపూర్ ఖాన్. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాహుల్ నవీన్. సిఎస్ఐఆర్ చీఫ్ కలై సెల్వి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఓకేనా. సిఎస్ఐఆర్ ఫస్ట్ ఉమెన్ కలై సెల్వి. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ లోక్సభ. ఓం బిర్లా
18th Lok Sabha Speaker. And next, Chief of Army Staff, General Upendra Dwivedi. Okay, na? Chief of Army Staff, General Upendra Dwivedi. 26th Chief Naval Staff, Admiral Dinesh Kumar Tripathi. Chief of Air Staff, Air Marshal Amritpreet Singh. Amarade. Chief of Air Staff, Air Marshal Amarpreet Singh. 26th Director General of ICG, DG Parmesh Shivmani. 16th Finance Commission, Arvind Pangaria, Chairman. 16th Finance Commission Chairman, Arvind Pangaria. Anil Kumar Lahoti, appointed Chairman of TRAI, Telecom Regulatory Authority of India. TRAI, Telecom Regulatory Authority of India. New Lokpal of India, Justice A.M. Kanvilkar. New Lokpal of India, Justice A.M. Kanvilkar. CBSE Chief Rahul Singh. CBSE Chief Rahul Singh. National Commission for Scheduled Caste, Kishore Makwana. National Commission for Scheduled Caste, Kishore Makwana. Astum Secretary General, Manish Singhal. ఒకసారి ఇవన్నీ రివిజన్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ 2025 అపాయింట్మెంట్స్ ఆఫ్ 2025 ఇవన్నీ చూసుకోండి. చాలా ఇంపార్టెంట్. పక్కనే ఫొటోస్ కూడా కొన్నిటికి ప్రొవైడ్ చేసాం. ఓకేనా, ప్రతిదీ ఇంపార్టెంట్ అండి మనకి. నెక్స్ట్ ఇంతకుముందు వీడియోస్లో మనం సీఎంస్ గవర్నర్స్ చెప్పుకున్నాం. అవి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ మనం ఎన్టీపీసీకి అండ్ ఎస్ఎస్సికి ప్రతిదీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్తున్నాం. ప్రతిదీ ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను. ప్రతిదీ నోట్ చేసుకోండి. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనకెంతో ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.